అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనకు మంచి ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగిందండి. రాంపల్లిలో ఉన్నామండి మనం ఈరోజు. మెయిన్ రోడ్ నుండి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఈస్ట్ ఫేసింగ్ 158 స్క్వేర్ యార్డ్స్ అండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు 28/50 డైమెన్షన్‌తో 158 గజాల ఇల్లండి. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది. రోడ్డు కూడా ఉందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. చాలా మంచి డిజైన్‌తో ఇవ్వడం జరిగిందండి ఫ్రంట్ ఎలివేషన్ అనేది. ఇక్కడ ర్యాంప్ ఉంటుంది. ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్‌గా గ్రానైట్ ఫినిషింగ్‌తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ అండి ఇది. ఇలా వస్తుంది. 10 ఫీట్ వైడ్ గేట్ ఉంటుందండి. గేట్‌లో నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్‌లో కూడా టోటల్‌గా పీవీసీ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్‌తో ఫినిషింగ్ ఇచ్చారు. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 14.7/14.3 సైజులో పార్కింగ్ వస్తుందండి. ఈవెన్ గేట్ పిల్లర్స్‌కి కూడా టోటల్‌గా గ్రానైట్ ఫినిషింగ్‌తో ఇవ్వడం జరిగింది. మంచి సొసైటీలో ఉంటుందండి ఈ హౌసు. ఈస్ట్ ఫేస్ కావడంతో పార్కింగ్‌లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ వస్తుంది. ఇది బోర్ అండి. అండ్ ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. ఫుల్ సైజ్ వాటర్ ట్యాంక్ వస్తుందండి. ఇటువైపు స్టేర్స్ వస్తాయి. అండ్ ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ నుండి చూసుకుంటే చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుందండి. అండ్ ఇక్కడనే స్టేర్స్ పక్కన వాష్ ఏరియా వస్తుందండి మనకి. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఎస్ఎస్ రైలింగ్ కూడా వస్తుందండి. కంప్లీట్గా ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది హౌస్. అండ్ ఇటువైపు నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. 3.3 ఫీట్ వైడ్లో నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడే ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. బయట ఒక వాష్రూమ్ వస్తుంది. టోటల్గా 3 వాష్రూమ్స్ ఉంటాయండి. లోపల కామన్ వాష్రూమ్ ఒకటి ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇది బయట కామన్ వాష్రూమ్ అండి. వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. టేక్ వుడ్తో ఉంటుందండి. టోటల్గా ఫుల్ టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా చూడొచ్చు. చాలా మంచి డిజైన్తో వస్తాయండి ఇవి. ఇలా వస్తాయి. అండ్ మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఈవెన్ హాల్లో కూడా టోటల్గా పీవీసీతో ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి. జస్ట్ కొన్ని చిన్న చిన్న వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అండ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 14.9/10 ఫీట్ సైజులో ఉంటుందండి. టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. ఇలా వస్తాయండి. యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ వస్తుంది. అండ్ విండోస్ చుట్టూ కూడా గ్రానైట్తో గార్నిషింగ్ ఇవ్వడం జరిగిందండి. లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇటువైపు ఆర్చ్ అండి. ఇది ఆర్చ్ డిజైన్ కూడా గమనించవచ్చు.
ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 10.10 అంటే 11/9.3 సైజులో డైనింగ్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇటువైపు సెమీ ఓపెన్ కిచెన్ ఉంటుందండి. అండ్ ఇక్కడ పూజ గది అనమాట. ఇది పూజ రూమ్. కిచెన్ ఈ విధంగా ఉంటుందండి. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఎల్ షేప్లో వంటబండి వస్తుందండి. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారు కిచెన్లో కూడా. అండ్ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇటువైపు చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 13.7/10.8 సైజ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. టోటల్గా 9 ఇంచ్ వాల్స్ యూజ్ చేయడం జరిగిందండి. ప్రతి వాల్ కూడా 9 ఇంచెస్ ఉంటుంది. ఈవెన్ ఇంటీరియర్ వాల్ కూడా 9 ఇంచెస్ అండి. మీరు గమనించవచ్చు. ఈ వాల్ సైజ్ చూడొచ్చు, ఎంత పెద్దగా వస్తుంది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. జస్ట్ ఒక సింగిల్ కోట్ పెయింట్ మాత్రమే అయిందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 14/10.5 ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ 158 గజాలు వస్తుందండి. 28/50 డైమెన్షన్తో 158 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. రాంపల్లి విలేజ్లో ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 89 lakhs చెప్తున్నారండి. 89 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుందండి. స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.